తాను వైసీపీలోనే చివరి శ్వాస వరకు కొనసాగుతానని, వైసీపీ కండువా కప్పుకునే చనిపోతానని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలు మారుతున్నట్లుగా వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు మారేది స్వార్థపరులు మాత్రమే అని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో యలమంచిలి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కన్నబాబురాజు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయేది జగన్ ప్రభుత్వమే అన్నారు. మరోమారు జగన్ని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఏపీలో ఏడాది కూటమి పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు న్యాయం చేసేది జగన్ మాత్రమే అని అన్నారు. జగన్ పేదల పక్షపాతి అని ఆయన కొనియాడారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. అంతేకాదు ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం, వైసీపీ కోసం వయసును పక్కన పెట్టి మరీ పనిచేస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే తాను వీల్ చైర్లో కూర్చొని అయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఇలా కన్నబాబురాజు తన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో రావడానికి చూశానని, అది కుదరకపోవడంతో టీడీపీలోకి వెళ్ళానన్నారు. తాను వైసీపీని ఎప్పటికీ వీడేది లేదని ఆయన చెప్పడంతో యలమంచిలి పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినానికి సీనియర్లు అంతా కదులుతుండటంతో వైసీపీ బలం ఏమిటో కూటమికి చూపిస్తామని కార్యకర్తలు అంటున్నారు. సీనియర్లు బయటకు రావడం శుభపరిణామమని అంటున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్రకు రిక్తహస్తాలే మిగిలాయని వైసీపీ ఆరోపించింది. ఉత్తరాంధ్ర మీద ఇదే వివక్ష కొనసాగుతోందని నిందిస్తోంది. చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా ఉత్తరాంధ్ర మీద పక్షపాతమే చూపిస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఉత్తరాంధ్రకు ఏ ప్రాజెక్టు వచ్చినా దానిని అమరావతికే తన్నుకుపోతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఇలా ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ జరుగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రకు ఎంతో చేశామని చెప్పుకుంటున్నారు, కానీ అది టీవీలో, పేపర్లలో మాత్రమే కనిపిస్తోందని ఆయన అన్నారు. గడిచిన ఏడాది కూటమి పాలనలో విశాఖకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ₹1,00,00,000 విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్రగా చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అయినా ఇవ్వకుండా వారికి పెద్ద వెన్నుపోటు పొడిచారని అన్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఏర్పాటు చేసి 14 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం జగన్ది అని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించిన ఘనత జగన్దే అన్నారు. చంద్రబాబు మాత్రం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ అభివృద్ధి లేదు, సంక్షేమం సైతం గాలికి ఎగిరిపోయిందని ఆయన విమర్శించారు. అందుకే కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు నిరసనగా జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.